ఈ వీడియో రీచ్ వస్తుందో రాదో కూడా తెలియదు, ఎందుకంటే చాలా రారా వచ్చిండయా కుంకుమాలని షెట్ కండి వచ్చాడా పోయి సినిమాకి పూర్తి సంసిద్ధులమైన ఇప్పుడే హీరోయిన్ హీరోకి పడిపోయింది గాయస్. సాయిరామ్ ముంజకాయ పడ్డారు. ఈ సినిమాకు ఉన్న దరిద్రం ఓ మైనస్ ఏమైనా ఉందంటే ఈ గోల్డ్ సీన్సే. గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను నవీన్. వీడియో చేయకతే చాలా రోజులు అయితే అయిపోయింది. అది నాకు తెలుసు ఇది తీయలేదని కూడా, ఎందుకంటే కొన్ని తీసిన వీడియోలు కూడా ఉన్నాయి, అవి అప్లోడ్ కూడా చేయలేదు. ఎందుకంటే కాలేజ్ స్టార్ట్ అయిపోయింది, అది ఎవరు కాలేజీలో వాళ్ళకి వెళ్ళిపోతున్నారు, అందుకనే ఆ వీడియోలు కూడా అప్లోడ్ చేయలేదు. ఈరోజు ఎవరు లేరు, నేను సాయిగడే ఉన్నాం. ఏమైందంటే మొన్న అది ఉండే సినిమా పేరు ఏదో కొత్త సినిమా రిలీజ్ అయ్యాయి, సినిమా గుర్తు కన్నప్పకి పోదామని చెప్పిండు ఈరోజు. అయితే నాకు చెప్పిన టైం ఏంటి సార్ 11:30కి పోదామని చెప్పిండు. నేను 10:30కి రెడీ అయ్యి కూర్చున్నా, కరెక్ట్ 12:30 అవుతుంది. వాడు ఇంకా రాలేదు. నాకు సైకిల్ ఇస్తుంది ఇంట్లో వాళ్ళు, నేను ఎక్కడన్నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటూ కూర్చున్నా, వాడు ఇంకా రాలేదు. సాయిగాడు కాల్ చేస్తే వస్తున్నా అన్నాడు. ఈరోజు వాడు వస్తే మూవీకి వెళ్ళి మూవీ రివ్యూ కూడా మీకు చెప్తా ఎలా ఉందో. స్టే ట్యూన్ గాయ్స్. ఈ వీడియో రీచ్ వస్తుందో రాదో కూడా తెలియదు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నా కదా, ఏం రీచ్ వస్తుందో తెలియదు. మీరైతే ఈ వీడియోని అయితే సాయిగాడు చదవాలా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సాయిగాడు అయితే ఇప్పుడే కాల్ చేసిండు, వస్తుందంట. మనమైతే ఇక రెడీగా ఉన్నాం ఇక్కడ. సాయిగాడు ఇప్పుడే ఈ బాట నుంచి అయితే వస్తాడు. ఇట్లా ఏం తెంగేయాలి మనం ఇక, ఇంకా రాలే బాయ్. అయ్యా రారా వచ్చిండయా రథం సారాజు పట్టుకొని వచ్చింది రారాజు. స్టార్ట్ అయిపోయినా మొత్తానికి అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. శివయ్య నవీన్ అయితే బండి తోలుతుండు, శివయ్య అని తోలుతుండు. అంతా బండి అయితే ఫాస్ట్ బండి చూపిస్తా. షాక్ అండి, లో బడ్జెట్ బండి, టీవీఎస్ XR70. ఎవరి దగ్గర అయినా ఇది ఇప్పుడు ఇండియాలో వాళ్ళ దగ్గర అంటుందా. రైడర్ పోతే ఇంటి బండి ఫ్రంట్ కెమెరా మా బండి చూపిస్తా, అదిరిపోతుంది బండి. ఎంత స్పీడ్ పోతుంది టాప్ చూడు, ఎంత 200 వేస్తా పోటీకి. స్పీడ్ పోతే పోటీకి వేస్తావా? ఇప్పుడు పోటీ పెట్టుకుందావా, రేస్ పెట్టుకుందావా? Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. వెల్కమ్ టు నకరకల్. All we'll ever trust. Yeah. No, I don't wanna waste what's left. Cierra de We'll go through the wastelands, through the highways, till my shadow. మనం ఏంటంటే సినిమా దగ్గరికి అది వచ్చినాం, థియేటర్లకు కూడా ఎంటర్ అయిపోయినాం. అందులో ఏమైందంటే ఇంకా అర్థంగానే టైం ఉంది. మనం మన రథసారథి మీద అర్ధగంట ముందుగానే వచ్చినాం, అంత స్పీడ్ మీద. అందుకనే ఇంకా అర్ధగంట టైం ఉంది. బయట ఏమైనా సరుకు తీసుకుందాం అనుకుంటున్నాం. సరుకు అంటే తెలుసుగా, ఇటు ప్రతి ఎర్రపు నా కొడుకు భయపడిన అవసరం లేదు. ఎన్ని రోజులు భయపడకుండా వీడియో తీస్తాం, భయపడేది లేదు. మేము మా పబ్లిక్లో వీడియో తీస్తా. ఇప్పుడు రేపటి నుంచి పబ్లిక్లో ప్రాంక్ చేస్తా. ఫోన్ తీసారా ఫోన్? ఏదో మన నకరకల్ సిటీ అన్నమాట. సిటీ కాదు, ఇది నియోజకవర్గం. మరి బాయ్ తెలిసిన తెలియదు నాకు. మరి సాయి బాయ్ దాన్ని ఎట్లా అర్థం అలాగ మలుసు. నేను చెప్పిన ఫస్ట్ పెట్టి అలాగే చిన్న ఉంటారు, రెండు తీసుకున్నాం ఇలాంటిగా. చిన్న నువ్వు కాడ నువ్వు ఏదో ముందు టికెట్ తీసుకుంటాం కదా. టికెట్కి ఇంకా అర్ధగంట టైం ఉంది. తీస్తారు, ఎప్పుడే తీస్తారు, పావుగంట ముందే తీస్తారా. నిలబెట్ట ఆడ ప్లాన్ చేద్దాం, సందులో ప్లాన్ చేద్దాం. కన్నప్ప
అది కానీ స్ప్లిట్ కొట్టాలి ఏడ పట్టు ఇప్పుడు ఇది బ్యాగ్ జీన్స్ కానీ మనకి డౌట్ వస్తుంది అందుకే కొద్దిగా సెటప్ చేద్దాం కవర్లు చూపిస్తాను ఏదైనా కవర్ ఒకటి ఒక ప్యాకెట్ దాన్ని స్ప్లిట్ చేస్తే 2 ప్యాకెట్లోనే ఒకటి జోలకాలు దింగిన కూడా తింటుండు మా చిండు హాయ్ బాయ్ తిన్నాను బాయ్ కోసం మన అయితే కన్నప్పకైతే వచ్చేసినావు ఆమె నువ్వు దేవుడి స్వామి నువ్వు అమరుని అమ్మ ఎర్రిపు కనుక్కున్నావు నువ్వు అమరుని స్వామి అందుకే ఇన్ని బ్యాగ్ అందుకొస్తారు తెలుసా ఎందుకు బ్యాగ్ నీ షర్టుకి చూడు కుంకుమాలని నీ షర్టు కాండి అటు సైడ్ పోయి సినిమాకి పూర్తి సంసిద్ధులు అయినావు మొత్తం ఫుల్ ప్యాక్తో ఇప్పుడు మూవీ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇది భయపడుతుంది కదా సిగ్గిపోలే అంటే అందరి ముందు అలా భయపడతా ఉండు వీడియోలు తీయడం. నేను భయం ఇచ్చిపెట్టేసిన ఒవ్వలకి నేను ఎవరు తగ్గేదేలే. టికెట్లు అయితే తీసుకున్నాం అనమాట. ఈ తమ్ముడు అయితే ఇక్కడ మనకు పరిచయం. హాయ్ చెప్పు తమ్ముడు. వీడియో ఇస్తారా యూట్యూబ్లో? ఛానల్ చూపిస్తా నేను. నిజంగా నమ్మవా? నీ అమ్మ తమ్ముడు నమ్మలేడు కాదు మన యూట్యూబర్లో అట్ట. అసలు నాకు ఎంత అవమానంగా ఉంది తెలుసు ఇప్పుడు. చూపిస్తా నిజంగా నాకు అవమానంగా ఉంది. మరి నమ్మట్లే. అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు. ఏం పాట అయిపోతుంది రాడు. సినిమా అయితే లోపల అయిపోయినకి వచ్చింది. ఎక్కడి నుంచి పోవాలి నాకు తెలియదు సినిమాకి. సినిమా ఇంకా అయిపోలే, ఇంకా నడుస్తుంది. లాస్ట్ 5 నిమిషాలు పాట వస్తుంది. ఆ పాట వచ్చినాక వీడియోస్ ఉంటుంది గాయ్స్. అయితే బాల్కనీ టికెట్ తీసుకున్నాం. బాల్కనీకి వెళ్తాం. బాగా చెక్ చేస్తాం బయట పడుతుంది. సక్సెస్ఫుల్గా మన సర్కేట్ ఓకే సినిమా అయితే స్టార్ట్ కాబోతుంది గాయస్. ఇప్పుడే పేర్లు పడుతున్నాయి. ఇప్పుడే టైటిల్ పడ్డది గాయ్స్. గోపిగాడు కొత్త రామయ్య సినిమా మొత్తం బాగుందయ్యా. మామూలు లేదయ్యా సినిమా. నావే పుట్టుగా వెళ్తాడయ్యా. ఇప్పుడే హీరోకి పడిపోయింది గాయస్. ఇప్పుడే పడిపోయింది. తాటి పుంజలు తెప్పుకోవడానికి వచ్చింది. బొమ్మ సాయిరామ్ ముంజకాయ పడ్డది. ముంజకాయ పడ్డది సాయిరామ్. ఎవరైతే పడ్డదయ్యా అంటే ఈ ఫస్ట్ హాఫ్కి కొంచెం ముందల ఫైట్ అవుతుంది. ఆ ఫైట్ కాడైతే సూపర్ ఉంది సినిమా మాత్రం. స్టార్టింగ్ నుంచి చూస్తే మాత్రం ఇద్దరు మైండ్ పోతుంది. మీరు అమ్మాయి ఒకటే మాట్లాడుతుంది ఎందుకు పెట్టింటారు ఈ సినిమాకి. ఈ సినిమాకి నాకైనా ఖర్చు 150 రూపాయలు. నిజంగా ఘోరంగా దూపు అవుతుంది. పోయి వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం. థియేటర్లో ఒక్క బాటిల్ 30 రూపాయలు గాయస్. దీని మీద ఎంఆర్పి 20 ఉంటుంది. మళ్ళా ఎంఆర్పి 20 ఉంది. థియేటర్ అంత ఎక్కువ మంది ఏం రాలేదు జనం అయితే. కాకపోతే లోపల ఎక్స్పీరియన్స్ బాగుంది.
వీటిలలో. ఇప్పుడే హాఫ్ టైం అయితే అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయిందో తెలియదు కానీ ఏమైందంటే ఫస్ట్ ఒక రికార్డ్ అవుతుందా రికార్డ్ అవుతుంది ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes చాలా కామెడీ అనిపిస్తుంది సినిమా. ఎట్లా కామెడీ ఎట్లుంది అంత గెస్ చేయొచ్చు మూవీ. బాయ్ మొత్తం గెస్ చేస్తుంది, మూవీ మొత్తం గెస్ చేస్తున్నావు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes అయితే నీకు మొత్తం గెస్ చేస్తావు, కామెడీ అనిపిస్తుంది. అంటే బాహుబలి 2 ఉంటుందా నీకు సేమ్ అదే టైప్లో అనిపిస్తుంది. తర్వాత హీరోయిన్ తోటి ఒక డ్యాన్స్ ఉంటుంది, హీరోయిన్ తోటి ఒక సాంగ్ అయిపోయినాక ఫైట్ వస్తుంది నాయన. ఫైట్ కానీ పిచ్చ ర్యాంప్ అంటుంది సినిమా మాత్రం వర్తు. బాటిల్ బాటిల్ ఇక్కడ పడ్డది. బాయ్ ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా? వినవి చేస్తాం. ఫస్ట్ 30 minutes సిగ్గుపడుతున్నాను బాయ్, భయపడుతుంది బాయ్, వీడేస్తే భయపడుతుంది బాయుడు. గాయస్ కూడా పిచ్చిలో సీరియడ్ అవుతుంది థియేటర్లో, గప్పు వాసన తెగుతుంది. నాకు తినబుద్ధి అవుతుంది, తినేది కూడా. సినిమా ఏమో నడుస్తుంది ఇక్కడ, సినిమా నడుస్తుంది కూడా, వెనక మళ్ళీ సీరియడ్ అవుతుంది, గప్పు వాసన చేస్తుంది. గాయస్ ఇలాంటి నా కొడుకుల్ని బహిష్కరణ చేయాలి, శాసనాల గ్రంథం నుంచి బహిష్కరణ చేయాలి. వినపడదు, అన్నీ చూసుకుని వచ్చాను శాస్త్రి. ఏమిటా మర్యాద? రివ్యూ బయట చెప్తా. సినిమా అయితే అయిపోయింది, అందరూ భక్తులు అయిపోయినా నిజంగా అయిపోయినా. ఇప్పుడు అవుట్స్కట్స్ అయినాక బయట అయిపోతే ఏది వస్తుంది మొత్తం సిటీలో ఉన్నావు. ఇప్పుడు అవుట్స్కట్స్ అయినాక బయట రివ్యూ అయితే వస్తుంది. రివ్యూ ఏంటంటే నేను చూసిన దేవుడి కైండ్ ఆఫ్ సినిమాలలో ది బెస్ట్ సినిమా అంటే ఇదే గాయస్, ది బెస్ట్ సినిమా. అంటే ఇప్పుడు రివ్యూ టైం డ్యూరేషన్ ప్రకారం చెప్తా. ఫస్ట్ 30 minutes అంటే ఇక నీకు ఏదైనా నార్మల్ సినిమా చూసినట్టంటే బాహుబలి చూసినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ 30 minutes అట్లే ఉంటుంది. ఎప్పుడైతే 45 minutes ఉండేది మధ్య 1 hour 30 minutes వరకు గోల్డ్ సీన్స్. ఇక ఈ సినిమాకు ఉన్న దరిద్రం మైనస్ ఏమైనా ఉందంటే ఈ గోల్డ్ సీన్సే. తర్వాత ఫస్ట్ హాఫ్లో ఫైట్స్ అయితే అయితే మనోడు ఫ్రెండ్ ఫస్ట్ హాఫ్ ముందర మనోడు ఫ్రెండ్ తలకాయ నరికేద్దామని తీసుకుపోతారు. ఒక ఉంటుంది కదా అట్టింది, ఆ నరికేద్దామని తీసుకుపోయే టైంలో మనోడు వెయిట్ చేస్తాడు. చెప్తున్నా నేనే. వీడికి అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో అవుతుంది. సెకండ్ హాఫ్ కూడా స్టార్టింగ్ నార్మల్ డీసెంట్ ఫిలిం లాగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రభాస్ ఎంట్రీ వస్తుందో, ప్రభాస్ ఎంట్రీ ఎందుకు వస్తుంది అంటే ఈయనని కట్టప్పని శివభక్తి దేనికి వస్తుంది. ఆ నుంచి నీ స్టోరీ చెప్పాను, పిచ్చి పీక్స్ ఇస్తారా సినిమా. మొత్తానికి అయితే ప్రభాస్ ఫ్యాన్ అయిపోయినంటావు. ఫ్యాన్ కాలేదే, కట్టప్పకి ఫ్యాన్ అయినా. అసలు ఆ నుంచి వస్తారా ఒక సీన్ ఉంటుంది లాస్ట్, అది చెప్తే నన్ను ఏం చేస్తారు సినిమా వాళ్ళు. మీరు ఈ సినిమా చూడనోడు మాత్రం వేసి గారు. ప్రతి ఒక్కటి సినిమా పోయి థియేటర్లో పోయి చూడాలి కన్నప్ప సినిమాని. ఇదే చెప్తున్నా. లాస్ట్ మాత్రం మాకు చెప్తున్నా, మీరు నచ్చకపోతే మాత్రం నా ఛానల్ రిపోర్ట్ కొట్టరు. నా ఛానల్ రిపోర్ట్ కొట్టరు సినిమా నచ్చకపోతే. సాయిబాయి రివ్యూ డైయార్డ్ ప్రభాస్ ఫ్యాన్ ఇప్పుడు రివ్యూ చెప్తాడు. సూపర్ ప్రభాస్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అంతే. ఇంకా అంతే, ఎక్కువ ఎందుకు లేరు, క్లైమాక్స్ మొత్తం ఉంది కదా. 25 minutes ఉండాలి. రివ్యూ అది చెప్పేసిన మీరైతే ఖచ్చితంగా సినిమా థియేటర్లో పెట్టున్నారు. మనకు ఇప్పుడు మనం ఐపాల దగ్గర ఉన్నాం. కథగూరలో కొంచెం పని అవుతుంది, ఆ పని చూసుకొని కదా మనం బ్లాగ్ నేను చేసేద్దాం. పోయిరా మావా, అరే రాగాల. సాయిబాయ్ అయితే ఆ షాప్లోకి అయితే పోయింది అనమాట, ఏదో సామాన్ తీసుకోనీకే. మనమైతే మన నల్గొండ కట్టంగూరులో కూడా ఒక పని అయితే అయిపోయింది.
ఇక్కడితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నా. రేపైతే ఇంకొక మంచి ఒక స్పెషల్ వీడియో ఉంది. అదేంటంటే మన ఛానల్ ఒక స్పెషల్ పర్సన్ బర్త్డే. ఆ పర్సన్ ఎవరో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయ్స్.